వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, 8th క్లాస్ వనరులు అభివృద్ధి టెక్స్ట్ బుక్ సంబంధించి థర్డ్ లెసన్ ఖనిజాలు శక్తి వనరులు, సోషల్ కంటెంట్, సోషల్ జాగ్రఫీకి సంబంధించి ఖనిజాలు శక్తి వనరులు పార్ట్ 1. ఇది స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికి యూస్ఫుల్ వీడియో. ఖనిజాల నుంచి తప్పక బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. డిఎస్సిలో డెప్త్ అడగడం జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. భూమిపై ఉన్న శిలల్లో మన కంటికి కనిపించని అనేక పదార్థాలు ఇమిడి ఉంటాయి కదా, వాటిని ఖనిజాలు అంటారు. ఖనిజాలు భూపటలం అంతటా విస్తరించి ఉంటాయి. ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజం. ఖనిజం డెఫినేషన్ ఏంటి? ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజము. సో ఖనిజాలని మనం ఎలా గుర్తిస్తామంటే కొన్ని ధర్మాలు ఉన్నాయి. రసాయనిక ధర్మమైనటువంటి ద్రావణీయత, భౌతిక ధర్మాలైనటువంటి రంగు, సాంద్రత, కాఠిన్యతల ఆధారంగా మనం ఖనిజాలను గుర్తించడం జరుగుతుంది. ఖనిజాలు మనకి మొత్తం ఖనిజాలు 3000కు పైగా ఖనిజాలు ఉన్నాయి. సో శిల అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనాన్ని మనం శిల అని అంటారు. ఖనిజాన్ని సేకరించే ముడి శిలని ధాతువు అంటారు. ధాతువు అంటారు. ఖనిజాలు 2800 కంటే ఎక్కువనే ఉన్నా మనము 100 మాత్రమే ధాతువులుగా పరిగణించడం జరిగింది. సో ముడి శిలలు 100 మాత్రమే ధాతువులుగా పరిగణించడం జరిగింది. ఖనిజాలు రకాలు. ఖనిజాలని రసాయనిక కూర్పు ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు. లోహ ఖనిజాలు మళ్ళీ 2 రకాలు: ఇనుప ఖనిజాలు, ఇనుపేతర ఖనిజాలు. ఇది స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. సో లోహ ఖనిజాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ లైన్స్ ఏమున్నాయంటే, ముడి లోహాన్ని కలిగి ఉంటాయి. ముడి లోహాన్ని ఏమంటారు? ధాతువుని కలిగి ఉంటాయి. కఠినంగా ఉండి తమ గుండా వేడిని, విద్యుత్ను ప్రసరింపజేస్తాయి లోహ ఖనిజాలు. మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ లోహ ఖనిజాలకి ఇనుము, బాక్సైట్, మ్యాంగనీస్. మొత్తం 3: ఇనుము, బాక్సైట్, మ్యాంగనీస్ లోహ ఖనిజాలకు టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఇనుప ఖనిజాలు, లోహ ఖనిజాలు అయిపోయింది కదా. ఇనుప ఖనిజాలకు ఎగ్జాంపుల్ ఏంటి? ఇనుప ఖనిజాలు ఇనుమును కలిగి ఉంటాయి. ఇనుము, మ్యాంగనీస్, క్రోమైట్. ఇవి ఇనుప ఖనిజాలు లోహ ఖనిజాలే కదా. సో ఇనుపేతర ఖనిజాలు ఇనుమును కలిగి ఉండవు. బంగారం, వెండి, రాగి, సీసం ఇవి కూడా లోహ ఖనిజాల కిందికి వస్తాయి. లోహ ఖనిజాల ఎగ్జాంపుల్గా కూడా మనము ఇనుపేతర ఖనిజాల యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అలోహ ఖనిజాలు లోహాలు ఉండవు, లోహాలు లేని ఖనిజాలు కాబట్టి వీటిని అలోహ ఖనిజాలు అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ సున్నప్రాయి, మైకా, జిప్సం. అలాగే అలోహ ఖనిజాలలో ఇంధన ఖనిజాలు ఉన్నాయి. అలోహ ఖనిజాలలో ఇంధన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇంధన ఖనిజాలు మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అవి బొగ్గు, పెట్రోలియం. అవి ఇంధన ఖనిజాలకు ఎగ్జాంపుల్స్. ఇంధన ఖనిజాలు కూడా అలోహ ఖనిజాలు. ఓకే, అలాగే ఖనిజాలను మనము భూమి లోపల నుంచి వెలికి తీయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్. ఏం పద్ధతులు? మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్ పద్ధతుల ద్వారా ఖనిజాలను వెలికి తీయడం జరుగుతుంది. అలాగే మైనింగ్లో మళ్ళీ 2 రకాలు: బహిరంగ మైనింగ్, భూగర్భ మైనింగ్ అని 2 రకాలు ఉన్నాయి. వీటి యొక్క డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది, తెలుసుకుందాం. భూమి లోపలి పొరల నుండి ఖనిజాలను త్రవ్వి వెలికి తీయడాన్ని మైనింగ్ అంటారు. భూమి లోపల పొరల నుండి ఖనిజాలను వెలికి తీయడాన్ని మైనింగ్ అంటారు.
భూమి ఉపరితల పొర, లోపలి పొర నుంచి కాకుండా ఉపరితలం పైనే ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా, ఇది గుర్తుపెట్టుకోండి, తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని బహిరంగ మైనింగ్. బహిరంగం అంటే బయటనే కదా, అంటే తక్కువ లోతులోనే దొరుకుతాయి అన్నమాట ఈ ఖనిజాలు. అత్యధిక లోతులో ఉన్న ఖనిజాల నిల్వలను చేరుకోవడానికి మనము షార్టులు అనబడే లోతైన బోరులను వేయాల్సి ఉంటుంది. ఇలా షార్టులను ఉపయోగించి బోరులను వేసి వాటి ద్వారా మనం ఖనిజాలని వెలికి తీస్తే వాటిని షార్ట్ మైనింగ్ లేదా భూగర్భ మైనింగ్ అని అంటారు. భూగర్భ మైనింగ్ అని అంటారు. అంటే దీని అర్థం భూగర్భ మైనింగ్, కొంచెం ఉపరితలం తక్కువ లోతులో దొరికితే అవి బహిరంగ మైనింగ్ అంటారు. కొంచెం లోతులో దొరికితే దాన్ని భూగర్భ మైనింగ్ అని అంటారు. ఆ పద్ధతిని భూమి ఉపరితలం నుండి చాలా లోతులో లభ్యమయ్యే వాటిని ఏంటివి, పెట్రోలియం, సహజవాయువు, ఇలాంటి చాలా లోతులో లభ్యమయ్యే వాటిని వెలికి తీయడానికి చాలా లోతైన బోరుబావులను త్రవ్వాల్సి ఉంటుంది కదా. అలా త్రవ్వడానికి ఉపయోగించే విధానాన్ని డ్రిల్లింగ్ అని అంటారు. భూమి ఉపరితలానికి దగ్గరలోని ఖనిజాలను సులభంగా త్రవ్వి తీసే ప్రక్రియనే క్వారీయింగ్ అని అంటారు. సముద్ర గర్భంలో డ్రిల్లింగ్ ద్వారా చమురు వెలికి తీస్తారు. సముద్ర గర్భంలో చమురును వెలికి తీసే పద్ధతిని డ్రిల్లింగ్ అంటారు. ఒక శిల నీలిరంగులో ఉంటే అందులో రాగి కలిసి ఉందని అర్థం. ఒక శిల నీలిరంగులో ఉంటే అందులో రాగి కలిసి ఉందని అర్థం. ఖనిజాలు నిక్షిప్తమైన శిలలు ఏం శిలలు? అగ్నిశిలలు, రూపాంతర శిలలు, అపక్షేప శిలలు. సో లోహ ఖనిజాలు పెద్ద పెద్ద పేట భూములను ఏర్పరిచి అగ్నిశిలలు, రూపాంతర శిలల్లో ఉంటాయి. కొన్ని దేశాల పేర్లు అక్కడ నిక్షిప్తమైన శిలల గురించి ఇవ్వడం జరిగింది. చూడండి, ఉత్తర స్వీడన్లో ఇనుప నిక్షేపాలు, కెనడా ఒంటారియాలో రాగి నికెల్ నిక్షేపాలు, దక్షిణాఫ్రికాలో ఇనుము, నికెల్, క్రోమైట్, ప్లాటినం నిక్షేపాలు ఉన్నాయి. ఇవన్నీ అగ్ని రూపాంతర శిలల్లోనే మనకి లభించే ఖనిజాలు. అలాగే అపక్షేప శిలా మైదానంలో గల తరుణ ముడత పర్వతాలలో సున్నప్రాయి వంటి లోహరహిత అంటే అలోహ ఖనిజాలు ఉన్నాయి. సున్నపు రాయి. ఫ్రాన్స్లోని కాకసస్ ప్రాంతంలో సున్నప్రాయి నిక్షేపాలు ఉన్నాయి. జార్జియా, ఉక్రెయిన్లో మ్యాంగనీస్ నిక్షేపాలు, అల్జీరియాలో పాస్పేట్ నిక్షేపాలు మనకు లభ్యమవుతాయి. బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు కూడా మనకు అపక్షేప పొరల్లోనే లభిస్తాయి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.